జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇప్పుడు ఏమైంది? మీ మేనల్లుండే కదా మీ అన్న కూతురు పెళ్లి చేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు కాంతమ్మా? ఈ అమ్మాయి ఏంటి? శంకర్ నారాయణ కూతురేంటి? అయ్యో రాత, మిమ్మల్ని కూడా మోసం చేశారా? అనుకుంటూనే ఉన్నాను ఈ చిట్టెమ్మ మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది అని. చిట్టమ్మా నువ్వాగు. కాంతమ్మా నువ్వు చెప్పు, ఈ లత ఎవరు? ఇంకా ఎవరు ఎవరు అంటారేంటండి? ఈ లత ఎవరో కాదు, స్వయాన శంకర్ నారాయణ గారి చిన్న కూతురే. ఏయ్, నువ్వు ఆ దుష్టుడి కూతురువా? చెప్పు. మా అన్నయ్యని ఇంకొకసారి దుర్మార్గుడు దుష్టుడు అన్నావో నీ ప్రాణం తీస్తాను రా. ప్రాణాలు తీసేదేంట్రా? ఇప్పుడు నీ అన్న కూతురు నా ఇంటి కోడలైంది. మూసుకొని నా కాళ్ళ దగ్గర పడుండు, లేదంటే నీ ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? విన్నావేనా? ఆగరా. మీకు దండ పెడతాను, కాసేపు సైలెంట్ గా ఉండండి బాబాయ్. మీ ఇద్దరి మధ్య ఉన్న పగని, భరించలేని కోపాల్ని నా సెల్లం మీద మాత్రం చూపించకండి. దయచేసి ఆగండి. రే వర్మ, ఇది ఆ శంకర్ నారాయణ కూతురంట. అసలు ఇక్కడ జరిగింది పెళ్లే కాదు, ఇది నీ పెళ్ళామే కాదు. దాని మెళ్ళ ఉన్న తాళి తీసేరా, తీసేయ్. అది నాన్నగారు. అవును 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 అవును, నా శత్రువింటి బిడ్డ నా ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. అది గనక నా ఇంటి కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టిందో నేను ఆత్మహత్య చేసుకొని చేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించు. అది కాదండి, నేను చెప్పేది. మావయ్య ఏడ మాటలు. నువ్వు బాగు చిట్టమ్మా, నీకు మాట్లాడే అర్హత లేదు. ఆ వీరనారాయణతో పాటు నన్ను కూడా నువ్వు మోసం చేశావు. రే వర్మ, నువ్వు తాళి తెంచుతావా? నన్ను తెంచి పడేయమంటావా? నీ వల్ల కాదురా, అందుకే నేనే తెచ్చి పడేస్తాను. అయ్యో మావయ్య, వద్దు మావయ్య. మావయ్య వదలండి. ఏమండి? మావయ్య వద్దు మావయ్య. నాన్న చెప్పండి. సార్ ఆగండి సార్, మావయ్య. ఏంటి మీరు ఏడ్చేస్తున్నారు? ఎవరు అవునన్నా కాదన్నా ఈ పవిత్రమైన గుళ్ళో ఆ దేవుడి సాక్షిగా వర్మకి లతకి పెళ్లి జరిగింది. దాన్ని కాదనే అర్హత మీకే కాదు, ఎవరికి లేదు. చిట్టమ్మా, అవును మావయ్య, మీకు పాత గొడవలుంటే
మీరు చూసుకోండి. నా చెల్లెల జీవితాన్ని పాడు చేయకండి ప్లీజ్. ప్లీజ్. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది బాబాయ్. నిజానికి నీకు నిజం చెప్పే ఈ పెళ్లి చేద్దాం అనుకున్నాం బాబాయ్. కానీ జరిగిన పొరపాటు వల్ల నువ్వు వేరొకరిని ఊహించుకుంటే ఈ వర్మ భర్త అయ్యాడు అంతే బాబాయ్, ఇంకేమీ లేదు. సార్ ప్లీజ్ సార్, జరిగిన పెళ్ళిని ఎలాగో ఆపలేరు. దయచేసి వాళ్ళిద్దరినీ మీ మంచి మనసుతో అక్షింతలేసి ఆశీర్వదించండి సార్. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. అవును బాబాయ్, జరిగింది ఏదో జరిగిపోయింది బాబాయ్. వాళ్ళిద్దరిని ఆశీర్వదించు బాబాయ్. వాళ్ళిద్దరిని ఏం చేద్దాం, నీ కాళ్ళు అట్టుకుంటాను బాబాయ్. కుదరదు. లేదు, నా అన్న కూతురు ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికిందన్న ఆనందం పూర్తిగా అనుభవించకముందే, నా అన్న కూతురి ప్రేమ నేను పొందకముందే మీరంతా కలిసి నన్ను మోసం చేశారు. నా అన్న కూతుర్ని నా శత్రువింటికి కోడల్ని చేశారు. ఇప్పుడు చెప్తున్నాను, ఏ క్షణమైతే నా అన్న కూతురు ఆ దుర్మార్గుడింటికి కోడలైందో ఆ క్షణమే లత కూడా నాకు శత్రువైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.